అప్పు చేస్తే ప్రాణాలు తీసుకోవాలా? అలా చేయొద్దని రైతులకు సూచిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా ప్రాణాలు తీసుకోరని అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పటానికే 2 లక్షల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ విషయంపై గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రుణమాఫీ టైంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏం మాట్లాడటం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే ప్రస్తుతం ముగిసింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ దేశంలోనే అత్యంత ధనవంతులు ఉన్నారో వారిలో ముఖ్యంగా నీరవ్ మోదీ కానీ, అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. అలాంటి వారు వేల కోట్ల అప్పులున్నా కూడా వారు సూసైడ్ లాంటివి ఏం చేసుకోరు. కానీ రైతులు 1 లక్ష 2 లక్షల రూపాయల వరకు అప్పు ఉంటే వెంటనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో అలా చేసుకోకూడదనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఇక 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆనాడు వరంగల్లో 2022 మే 7వ తారీఖు రోజున వరంగల్ డిక్లరేషన్లో కూడా రాహుల్ గాంధీ చాలా క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా రైతులకు సంబంధించి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. సో మాటకి కట్టుబడి ఇవాళ మేము 2 లక్షల రుణమాఫీ వరకు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మొదటి విడతగా రేపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా 1 లక్ష చొప్పున రైతులకు రేపు సాయంత్రం 4 గంటలకల్లా జమ కాబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక రైతులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ఇక గ్రామాల్లో, ప్రతి గ్రామంలో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణను కూడా ఆనాడు పార్లమెంట్లో కూడా సోనియా గాంధీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకించి మన రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి గత 10 ఏళ్లలో కేసీఆర్ అధికారంలో ఉండగా కనీసం 28,000 కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు దేశంలోనే మొదటిగా మేము ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఒకే దఫలో రైతు రుణమాఫీ చేసి తీరుతున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇక ఖచ్చితంగా మొదటి విడతలో భాగంగా రేపు 7,000 కోట్ల రూపాయల వరకు మేము రైతుల ఖాతాలో జమ చేయబోతున్నాము. సో ఇక ఆగస్టు 10 కల్లా మిగతా 2 లక్షల రూపాయలకు సంబంధించి రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ రోజు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో ఆ మాటకు కట్టుబడి రూపాయి పోగేసి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు, కొంతమంది దీని ఆర్థికంగా కొంత అవగాహన ఉన్న వ్యక్తులందరూ కూడా ఇది సాధ్యం కాదు, రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించి కొంత ఆదాయం కూడా సమకూర్చడం చాలా కష్టతరం అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో ఇక ప్రభుత్వానికి ఆదాయం గండికి పడే అవకాశాలు ఉంటాయి. సో మిగతా సంక్షేమానికి సంబంధించి కూడా ఇబ్బంది తలెత్తుతాయని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడారు. కానీ అవి సాధ్యం కాదన్నారు. కానీ అవి సాధ్యం అయ్యేలా మేము ఈరోజు కృషి చేశాము. గడిచిన 7 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన 7 నెలల్లోనే దాదాపుగా సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిది కాబట్టి సో ఇక అందుకు మనం అందరం కూడా ప్రతి గ్రామాన్ని ఆ రోజు పార్లమెంటు ఎన్నికల్లో కూడా మనం హామీ ఇచ్చాము ప్రజలకి. ఖచ్చితంగా ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోబోతున్నాము. ఆనాడు ఏ విధంగా అయితే పార్లమెంటు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఓట్లు అడిగాము, ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి మరోసారి తలెత్తుకునేలా ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, చెప్పండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రజాభవన్ చూస్తున్నాం. రేణుశ్రీ, రేవంత్ రెడ్డి ప్రజాభవన్ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ తన నివాసానికి అయితే వెళ్ళిపోతున్నారు. చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడే ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెడలో తన యొక్క కండువ, ఏదైతే మనము రైతుకు సంబంధించిన గ్రీన్ కలర్ కండువ ఏదైతే ఉంటుందో సో ఆ కండువ వేసుకొని నేరుగా ప్రజాభవన్ నుంచి కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనము చూస్తున్నాం. సో ఇక ప్రజాభవన్లో ఇంకా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు ఇంకా అట్లనే ఉన్నారు. వారు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మనం చూస్తున్నప్పుడైతే మాత్రం చాలా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇటు రైతులకు సంబంధించిన అంశాన్ని చాలా ప్రస్తావనకి ఎక్కువగా తీసుకొచ్చారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే అంశము
ఎక్కువగా ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. రేపు ప్రతి గ్రామాన ప్రతి వాడన కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సంబరాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నుంచి నేరుగా తమ యొక్క నియోజకవర్గాలకు వెళ్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత రైతులతోటి ముఖాముఖి పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో కేసీఆర్ తమ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని ఓట్లు దండుకున్నారు. దాన్ని కొంచెం నీరుగార్చే ప్రయత్నం చేశారు తప్ప రైతు రుణమాఫీ ఏకదాటిగా చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తామని మభ్యపెట్టారు, ఓట్లు దండుకున్నారు 10 ఏళ్లలో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వారి హామీలు ఎవరు కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ 7 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశామని ఏకదాటిగా దేశంలోని ఎన్నడూ లేని విధంగా ఏకదాటిగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొదటి దశలో 7,000 కోట్ల రూపాయలు, రేపు 1,00,000 వరకు కూడా ఎవరికైతే రుణం ఉందో బ్యాంకు రైతుల ఖాతాల్లో వేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక సమావేశం ముగిసింది కాబట్టి ఇక ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రజాభవన్ నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనమైతే చూస్తున్నాము. సో ఏదేమైనా సరే ఒక రైతు సంక్షేమం అదే ప్రజలు ఏ విధంగా కోరుకున్నారు, ఏ పాలన అయితే కావాలనుకున్నారో ప్రజాపాలన, సో అందుకు రైతు సంక్షేమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది 1,000 కోట్ల అప్పులున్న వాళ్ళు కూడా ఎవరు ఆత్మహత్య చేసుకో, కానీ వాళ్ళ రైతు 1,00,000 రూపాయలు అప్పు ఉంటేనే ఆత్మహత్య చేసుకునే దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇక ఉండకూడదు. ఎందుకంటే రైతు ఈ దేశానికి వెన్నెముక కాబట్టి, రైతు సంక్షేమమే మా లక్ష్యం కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైతు బాగుంటే అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ప్రతి గింజను పండించేది రైతే కాబట్టి. సో ఎంతో వరకు వాళ్ళకు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ వరకు ఏకకాలంలో చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకంటే ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో అది మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసి చూపించాము. ఏకకాలంలో ఒకేసారి దేశంలో ఏ రాష్ట్రం చేయనట్టుగా కూడా దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను వాళ్ళ రైతు రుణమాఫీ కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి, మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్య వారధిగా ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆ విధంగా ప్రజల సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప మనం ఇప్పుడు ప్రజలు కోరుకునే ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రజా దర్బార్ విషయంలో కూడా ప్రజావాణి మనం ఏదైతే తీసుకున్నామో అది కూడా కంటిన్యూగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సో రైతు రుణమాఫీ కాదు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా నిత్యం ఉండాలి. అదేవిధంగా హామీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా అమలు అయ్యే తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళండి, చెప్పండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆ ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నెల 24 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు కూడా ఉండబోతుందని చెప్పేసి చెప్తారు. ఆ బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేషన్స్ సంబంధించిన చైర్మన్ ఉన్నారో దాని కార్పొరేషన్స్ లోన్స్ కూడా కేటాయించబడుతుంది కాబట్టి సో అవి కూడా ఒక్కొక్కటిగా అమలయ్యే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రేణుశ్రీ. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ప్రజాభవన్లో అయితే ఇప్పుడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రేపు అన్ని గ్రామాల్లో కూడా రేపు సాయంత్రం 4 గంటలకల్లా దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు రైతు ఖాతాల్లో జమ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది రేణుశ్రీ. థ్యాంక్ యూ సైదుల్.